మాటలు ముఖ్యం, వినండి జాగ్రత్తగా. సొలొమోనుకు రాజ్యం వాళ్ళ నాన్న నుండి వచ్చింది, కష్టపడే సంపాదించింది కాదు. వినాలి బాగా. సరే, రాజ్యం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న వెళ్తా చెప్పాడు, బాయ్ సొలొమోను, నా తర్వాత సింహాసనం నీకు అప్పగిస్తున్నాను రా. ఈ సింహాసనం నాకు మా అయ్యి ఇవ్వాల, మా తాతయ్య అంతకంటే ఇలా. ఈ సింహాసనాన్ని నాకు ఇచ్చిన వాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ అధికారాన్ని, ఈ రాజదండాన్ని, ఈ ఘనతని, ఈ గొప్పని నాకు ఇచ్చిన వాడు నా దేవుడురా. నా పూర్వపు స్థితి గొర్రెలు కాసుకునేవాడిని, కుటుంబంలో గౌరవం లేదు నాకు, సభ్య సమాజంలో గౌరవం లేదు, ఫ్యామిలీలో అందరికంటే ఆఖరోడిని, చిన్నోడిని, అందరి పెత్తనం నా మీదే. బజార్లోకి వెళితే ఇంట్లో చిన్నోడిని, వీధిలో కూడా చిన్నోడినే, అందరి పనులు నాకే. రే దావీదు ఇట్రానా, నా తీసుకొనిరా, ఇది తీసుకొనిరా అని ఇంటోళ్లే కాదు బయటోళ్ళు కూడా. పొలానికి వెళితే జనాల తిట్లు నా మీదే. ఎండకెండి వానకు తడిసి వర్షాలు పడి పిడుగులు పడుతుంటే గుహల్లో దాక్కున్న పరిస్థితి. ఒక ఇబ్బందికరమైన జీవితం రా, కఠినమైన శ్రమ అనుభవంలో నేను పెరిగాను. కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ చెప్పింది నాకు, జీవము గల దేవుడు మన దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ ఒక్కనిని నీ మనసులో నుండి తొలగనియొద్దయ్యా, నీ గురి ఆయన మీద నిలుపు. సర్వకాల సర్వావస్థల యందు ఆయన నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు అన్ని విషయాల్లో కాపుదలగా ఉంటాడు. అంతేకాదు, నువ్వు ఆయన ఎదుట దీన మనస్కుడవై ఉండు, ఆయన నిన్ను అందరికంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు అని మా అమ్మ చెప్పింది. మా అమ్మ పేరుకే అమ్మ, కానీ మా అమ్మ ఒక దైవజనురాలు. అమ్మ వినండి, దావీదు తన తల్లి గురించి తనకున్న అభిప్రాయం. మా అమ్మ ఒక పరిశుద్ధాత్మ సంబంధి, మా అమ్మ ఒక దైవజనురాలు, మా అమ్మ ఒక సేవకురాలు. ఆ సంగతి ఆమె కొడుగ్గా నాకే తెలుసు. సమాజానికి మా అమ్మ యెషయి భార్య, సమాజానికి మా అమ్మ 8 మంది పిల్లల తల్లి, ఆడపిల్లలు గాక. కానీ నాకు తెలుసురా మా అమ్మ ఎవరో. మా అమ్మ దైవజనురాలు, మా అమ్మ సేవకురాలు, మా అమ్మ హృదయం నిండా మన దేవుడైన యెహోవాను గూర్చిన ధ్యానమే. నాకు చెప్పింది, అయ్యా మన దేవుడిలాగా సర్వశక్తి గల దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మన దేవుడు, పాపము లేని పరిశుద్ధుడు, పాపాన్ని ఒప్పుకోడు, అవినీతిని ఒప్పుకోడు, వంచనను ఒప్పుకోడు, అసూయను ఒప్పుకోడు, ఈర్ష్యాద్వేషాలను ఒప్పుకోడు, నయవంచనను ఒప్పుకోడు, మోసగించడం ఒప్పుకోడు, అహంకారాన్ని గర్వాన్ని ఒప్పుకోడు. దీన మనస్సు అంటే ఆయనకి ఇష్టం. హృదయ శుద్ధిని ఇష్టపడతాడు, దీన మనసుని ఇష్టపడతాడు, ప్రేమగల హృదయాన్ని ఇష్టపడతాడు, పవిత్రత కలిగిన వ్యక్తులను ఇష్టపడతాడు, యథార్థంగా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు. మన దేవుడికి ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు నాయనా. ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రభువుని హత్తుకున్నట్లయితే అన్ని విషయాల్లో ఆయన నీకు తోడై ఉండి జయమిస్తాడు దావీదు అని నా తల్లి నాకు నేర్పితే, పచ్చిక బయలులో మందను తోలి నేను ఆయన ధ్యానంలోనే ఉన్నాను. అయితే నా దేవుడు నాకు తోడై ఉండి సింహం నోట నుంచి నన్ను కాపాడాడు, ఎలుగుబంటి నోట నుండి నన్ను కాపాడాడు, శత్రువుల చేతుల్లో నుండి నన్ను కాపాడాడు, గొలియాతు చేతి నుండి నన్ను కాపాడాడు. 6 మూరల జానెడు, వాడి దెబ్బకి సౌలు రాజే దడుచుకొని గుడారంలో కూర్చుంటే, పిల్లవాడిని నానా నేను బాలుణ్ణి, నేను వెళ్ళి నా దేవుని విషయమే రోషం కలిగి నిలబడితే నా దేవుడు నా చేతికి తోడై ఉండి ఆ శత్రువుని నా ఎదుట కూల్చి నాకు జయమిచ్చి ఇశ్రాయేలు సర్వ సమాజానికి జయం తెచ్చి ఆ ధన్యకరమైన అనుభవం గొర్రెలు కాసుకునే నాకు ఇచ్చాడు సొలొమోను. ఇదంతా నా దేవుని దయ, ఇదంతా నా దేవుని దానం, ఇదంతా ఆయన కృప. నా దేవుడు నాకు ఇంకొక వాగ్దానం చేశాడు. ఇంత చేసి నన్ను నిలబెట్టి ఒకరోజు నన్ను పిలిచి ఏమన్నాడో తెలుసా నా దేవుడు? దావీదు,
నిన్నే కాదు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించునన్నాడు నా కుమారుడా. నీకు పుట్టిన నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తానన్నాడు నా కుమారుడా. అంతేకాదు శాశ్వతమైన కృపని ఎడల చూపుతున్నాను అన్నాడు నా కుమారుడా సొలొమోను. నా దేవుడు సామాన్యుడు కాదురా. నా దేవుడు అసమాన ధీరుడు. నేనేమన్నానో తెలుసా? దేవా, నా ప్రభువా యెహోవా, ఇక ఇదేమందును? ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను? ఇశ్రాయేలులో నా ఇల్లు ఏ పాటిది? నా ఎడల ఇంత దయను చూపుతున్నావే. అల్పుడునైనా నన్ను రాజును చేస్తివి. అంతటితో నా ఒక్కడితో ఆగకుండా నా బిడ్డ తరాన్ని నేను దీవిస్తానని మాట్లాడితే ఇక నేనేమందునని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పానురా. అయ్యా, నిండు ముసలితనమందు నీవు మృతి పొందేదవు అన్న నా దేవుని వాగ్దానం ప్రకారం నిండు ముసలితనంలోకి వచ్చాను, వృద్ధాప్యంలోకి వచ్చాను. ఇక ఈ శరీరం నాకు సహకరించదు. లోకులందరూ పోవలసిన త్రోవను నేను వెళ్ళాలి. నా పితరుల యొద్దకు నేను తిరిగి ప్రయాణం అవుతున్నాను. అంటే ఏంటి? వెళ్ళిపోతున్నా. కాబట్టి ఇక సింహాసనము, అధికారము, రాజ్యము, అమాయకులైన ఈ ప్రజలు అంతా నీ వారు. నా దేవునికి ఇంత చేసిన నా దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశించా. ఇంత చేశాడు నా ప్రభు. నా దేవునికి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఒక చక్కని మందిరం కట్టాలని ఆశించా. కానీ అవకాశం నాకు ఇవ్వాల. నేను ఆ పనికి పూనుకొని అన్నీ సమకూర్చా. తీరా కట్టడానికి ఆలోచన చేస్తే ప్రవక్త ద్వారా కబురు పంపాడు. నీ చేతులు రక్తంతో తడిసినాయి కనుక నీ చేతులతో నా ఆలయం నువ్వు కట్టకూడదు, మందిరం కట్టకూడదు. నీలో నుండి నీ కుమారుడు వస్తాడు, వాని నుండి నా మందిరాన్ని కట్టిస్తాను. అందుకొరకు నువ్వు సరుకులు సమకూర్చమని ఆ పనిని నాకు అప్పగించాడు. మొత్తం రెడీ చేశా. నా కుమారుడా, నేను ఎలాగా నా ప్రభు ఎదుట భయభక్తులు కలిగి బ్రతికానో నీవు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నిలిచిన ఎడల నాకు తోడై ఉన్న దేవుడు, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉంటాడు. చిన్నవాడిని భయపడొద్దు నా కుమారుడా, నీకు కావలసిన జ్ఞానమంతా నా ప్రభు ఇస్తాడు. నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్త పడురా. ఎంత అద్భుతమైన మాటో అది. ఒక్క విషయంలో జాగ్రత్త పడు. ఏంటంటే ఆయన మాటలను దాటిపోకుండా జాగ్రత్త పడు. ఆయన చెప్పిన అదుపాజ్ఞలను మేరకుండా జాగ్రత్త పడు. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మాటలకు విలువిచ్చి మనం బతికితే ఎంత ఇష్టపడతాడో తెలుసా? మన కోసం ఎంతైనా చేస్తాడరా. నేను బాగా గుర్తించాను అది. అందుకే ఆయన ధర్మశాస్త్రం నాకెంతో ప్రీతికరమైంది. ఆయన మాట నా పాదాలకు దీపమై నాకు అడుగడుగునా త్రోవనిచ్చింది. ఆయన వాక్యము శ్రమ కొలిమిలో నుండి నన్ను విడిపించింది, ఇబ్బందులలో నుండి నన్ను విడిపించింది, కృంగిన వేళ నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. అయ్యా, ఆయన మాటలంటే నాకు చాలా ఇష్టంరా. ఆ మాటలను అనుసరించి బతకాలని నా ఆశరా. అందుకే నా జీవితంలో 1-2 పర్యాయాలు నేను బాగా ఆయనకి అభ్యంతరంగా వచ్చాను. మిగిలిన విషయాల్లో చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను ఆయన మాటలు చొప్పున బ్రతకడానికి. అందుకు నా దేవుడు నాకేం చేశాడో తెలుసా? నా ఎదుట ఏ శత్రువుని ఉండనీలేదు. నా ఎదుట ఏ శత్రువుని ఉండనీలేదు. నన్ను ఎవ్వరు కూడా గెలవలేకపోయారు. దావీదు యుద్ధంలోకి వచ్చాడు అన్న సంగతి ప్రత్యర్థికి తెలిసిందంటే వాడి గుండెలు వణిగిపోయినాయిరా. నా గొప్పతనం కాదురా, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని జనాలకు తెలుసు. నేను యుద్ధ భూమిలోకి వచ్చానంటే ఎదురుండదన్న సంగతి తెలుసురా, పారిపోయారు. అది దావీదు గొప్ప కాదురా, దావీదుకు తోడై ఉన్నవాని గొప్పతనం అది. ఆయన మంచితనం ఏం తెలుసు నీకు? నేను చెప్తున్నాను విన్ను. దోషములను పరిహరించువాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించినవాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసేవాడు. ఆయనను ప్రేమించయ్యా అన్నాడు. వినండి ఏమన్నాడు? ఆహా, ఏం అద్భుతమైన మాట అండి. డబ్బు దాచుకోరా, వెండి దాచుకోరా, బంగారం దాచుకోరా, పొలాలు జాగ్రత్త, స్థలాలు జాగ్రత్త, ఈ సోది చెప్పలా. మేము జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, అన్నదమ్ములు జాగ్రత్త, అక్క చెల్లెలు జాగ్రత్త, ఇది చెప్పలా. దేవుని ప్రేమించు, ఆయన మాటలను ప్రేమించు,
ఆయనకు భయపడి నీతిగా జీవించు. ఎవరినైనా త్రోసివే కానీ దేవుణ్ణి త్రోసివేయొద్దు. ఇదొక్కటి నువ్వు జాగ్రత్త చేసుకుంటే నాకు తోడై ఉన్నట్టే నీకు తోడై ఉండి ఎదురు లేకుండా చేస్తాడని చెప్పిపోయాడు ఆయన. ఈయన కష్టపడకుండా రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన కష్టపడి సాధించిన ఆ రాజ్యాన్ని, ప్రాణాలకు తెగించి సాధించిన రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు శత్రువుల చేత తరమబడి రక్తం 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 రక్తపు సొమ్ములాగా కొడుకు ఇచ్చాడు. ఇది నా రక్తం రా, జాగ్రత్త, నువ్వు కష్టపడకుండా నీకు దక్కుతుంది కనుక జాగ్రత్త అని ఆ రాజ్యాన్ని అప్పచెప్పి, రాజ్యంతో పాటు అంతకంటే శ్రేష్టంగా దేవుణ్ణి అప్పచెప్పాడు. కావాలంటే మీరు దావీదు సొలొమోనుకు అప్పగింతలు చెప్పేటప్పుడు ఏం సన్నివేశాలు ఉన్నాయో, ఏం మాట్లాడాడో కొంచెం ఇంటికి పోయి చదువుకోండి. ఇప్పుడు వద్దు, మళ్ళీ ఇప్పుడు తీసి వెతికారు. ఇంటికి పోయి చదువుకోండి. నేను చదివా. కొన్ని ఆయన చెప్పినవి ఉన్నాయి, కొన్ని ఆయన తలంపులో ఏం చెప్పుంటాడో కూడా నేను ఊహించి చెప్పా. ఇప్పుడు కొన్ని విషయాలు తన తల్లి గురించి పూర్తి వివరణ అందులో ఇవ్వలా. 2 చోట్ల వచనాలు చెప్పాడు. ఏమనంటే, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అన్నాడు. వాళ్ళ అమ్మని ఎలా గుర్తించాడో తెలుసా? యెషయి భార్యగా గుర్తించలా, లేకపోతే దావీదుకు వాళ్ళ అమ్మగా గుర్తించలేదు, కానీ వాళ్ళ అమ్మని ఒక దైవ జనురాలిగా గుర్తించాడు, ఒక సేవకురాలిగా గుర్తించాడు. నా చెల్లి, నా తల్లి, అక్క, నీ పిల్లలు నిన్ను ఒక సేవకురాలిగా గుర్తించే పొజిషన్ నీకుందా? అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? విచ్చలవిడి జీవితంలో, అక్రమ జీవితంలో, లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ పిల్లలు నీలో ఒక లోకస్తురాలిని, ఒక శరీర సంబంధిని, ఒక ప్రకృతి సంబంధిని, ఒక వంచకురాలినే చూస్తారు తప్ప ఒక దైవజనురాలిని చూడలేరమ్మా. నాయనా, నీలో నీ పిల్లలు ఒక దైవజనుడిని చూడగలరా? ఒక లోకానుసారిని చూస్తున్నారా? దావీదు తన తల్లిలో ఒక దైవజనురాల్ని చూశాడు. నాయనా, నువ్వు భక్తిపరుడవే, నీ బిడ్డలు నిన్ను గమనిస్తారు, నువ్వు ఒక దేవుని మనిషిగానే వారికి కనబడాలి, మర్చిపోవద్దు. నీ ఇంటి వారు నీలో ఒక దైవజనుడిని, దైవజనురాల్ని గుర్తుపట్టాలి. నీ కడుపును పుట్టిన పిల్లలే కాదు, తోడబుట్టిన వారు కానీ, నిన్ను కన్నవారు కానీ సాక్ష్యం ఇవ్వగలగాలి. నేను నా కడుపున పుట్టిన బిడ్డ సామాన్యురాలు కాదు, దేవుని మనిషి. నా కడుపున పుట్టిన నా కుమారుడు సామాన్యుడు కాదు, వాడు దేవుని మనిషి అని నిన్ను గూర్చి నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలగాలి. నువ్వు ఒక శరీరానుసారిగా, ఒక ప్రకృతి సంబంధిగా, ఒక లోకానుసారిగా, శరీరమును బట్టి నడిపించబడేటువంటి వాడిగా, దానిగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఆ సాక్ష్యం రాదు. నీకు ఆ సాక్ష్యం రావాలంటే పరిశుద్ధాత్మ సంబంధివై ఎప్పటికీ గుండెల్లో భయం కలిగి ఉండాలి. నా పిల్లలు నాలో ఒక దైవజనురాల్ని చూడాలి, ఒక దైవజనుడిని చూడాలి. నా నోట, నా హృదయంలో, నా చేతల్లో, నా నడతల్లో, నా ఆలోచనల్లో, ప్రతి దానిలో నా దేవుణ్ణి ముందుంచుకోవాలి. నేను ఆయనను ఘనపరచుకోవాలి.